పూర్వం దీన్ని రాజమహేంద్రి అనేవారు, రాజమండ్రి, తర్వాత రాజమహేంద్రవరం అని కూడా చెప్పబడుతుంది. దీన్ని రాజధానిగా చేసుకుని రాజరాజ నరేంద్రుడు వేంగి దేశమును పరిపాలించేవాడు. అతని భార్య అంటే రాజుగారి యొక్క భార్య రాణిగారు రత్నాంగి. వారికి లేక లేక కలిగినటువంటి సంతానం, అది కూడా ఈ దేవుడి యొక్క మహత్యం వల్ల, ఈ యొక్క ఆరాధన వల్ల కలిగిన సంతానం సారంగధరుడు. సారంగధరుడికి కాళ్ళు చేతులు నరకడం అనేటువంటి ఒక శిక్ష విధింపబడింది. అది సారంగధరుడికి భార్యగా తీసుకొద్దామని నిర్ణయించిన రాజరాజ నరేంద్రుడు చిత్రాంగి అనే ఆవిడని నిర్ణయించారు. అది సారంగధరుడికి చెప్పకుండా చేయడం వలన, తర్వాత చెప్పడం వలన దానికి సారంగధరుడు నిరాకరించాడు, తిరస్కరించాడు. రాజరాజ నరేంద్రుడు కుమారుడు తీసుకున్న అంటే సారంగధరుడు తీసుకున్నటువంటి నిర్ణయానికి మనస్తాపం చెంది భవిష్యత్తులో తన వంశం కానీ తన యొక్క రాజ్యంలో యువరాజు లేడనేటువంటి ఒక బాధాకరమైన విషయాన్ని ఎలాగైనా సరే దాన్ని మార్పు చేయాలనే ఆలోచనలో ఆ చిత్రాంగి అనే ఆవిడ్ని సారంగధరుడు తిరస్కరించడం వల్ల ఆయనే రెండవ భార్యగా స్వీకరించి ఆ చిత్రాంగి కలిగినటువంటి సంతానమైన రాజ్యం వెళ్తుందనే ఆలోచనలో ముందుకు వెళ్ళారు. కానీ అప్పుడు వచ్చినటువంటి చిత్రాంగి సారంగధరుడిని మోహించడమే కాకుండా అతనే కావాలనే కోరిక మనసులో బలంగా ఉండడం వలన తండ్రి వివాహం చేసుకున్నారనే ఆలోచనని తన మనసులోంచి తీసివేయలేక, కుమారుడిని వదిలిపెట్టుకోలేక, కుమారుడిని రహస్యంగా ఒక చిన్న పథకం ద్వారా తప్పించి విషయాన్ని అంతా కూడా బోధపరిచి తన కోరిక చెప్పడం వలన కుమారుడుగా పిలువబడే ఆ పెదరాణి గారి కుమారుడు సారంగధరుడు చిన్న రాణిగారు చిత్రాంగి గారు చెప్పినటువంటి మాటకి తల్లి అనేటువంటి విషయంతో తిరస్కరించి ఆవిడ చెప్తున్నటువంటి తప్పిదాన్ని ఆవిడకి తెలియపరిచారు. కానీ ఆ విన్నటువంటి చిత్రాంగి అది అవమానంగాను ఒక నేరంగాను తీసుకుని ఆయన చేసిన అవమానం భవిష్యత్తులో ఏ విధంగా పరిణమిస్తుందో అనే ఆలోచనలో ముందుకు వెళ్తూ ఇది దానికి తగినటువంటి నిర్ణయం ఆ సారంగధరుడికి శిక్ష ద్వారా అతన్ని దోషిగా నిలబెట్టినట్లయితే ఆవిడ యొక్క ఆ దోషి అనేటువంటి ఆలోచన ఎవరికీ కలగదనే ఆలోచనలో కుమారుడు తను ఏదైతే కోరుకుంటోందో అదే ఆ కుమారుడు చేశాడని ఆ రాజుగారైనటువంటి రాజరాజ నరేంద్రుడికి కొన్ని సాక్ష్యాల ద్వారా తెలియపరిచి ఖచ్చితంగా ఇతనికి కఠినమైన శిక్ష విధించాలనేటువంటి ఆలోచనలో రాజుగారు రాణిగారు తీసుకున్న నిర్ణయం కాళ్ళు చేతులు నరకాలని ఒక ఆలోచన చేసి పూర్వం ఈ రాజ్యానికి ఊరి చివర ఉన్నటువంటి ఈ సారంగధర మఠ మీద తీసుకొచ్చి ఇక్కడ గుర్తుగా ఉన్నటువంటి అంటే ఆ రాజా నరేంద్రుడే పూజించినటువంటి శివుడికి దగ్గర ఉన్న ఒక శిలాఫలకం, దాన్ని గరుకువంతుడి శిల అనేవారు ఆ బండ మీదే ఆ కాళ్ళు చేతులు నరికించాలనే ఆలోచనలో కాళ్ళు చేతులు నరికించారు. ఎందుకంటే కాళ్ళు చేతులతోనే ఏ పాపం కార్యం చేసినా జరుగుతుంది కాబట్టి ఆ పాప కార్యాలు కానీ ఏవైనా సరే చేయకుండా ఉండాలంటే అవి లేనట్లయితే అది జరగదనే ఆలోచనతో అలా చేశారు. కాళ్ళు చేతులు నరికించినప్పుడు మేననాథుడిని భారతాన్ని తెలుగులో అనువాదించినటువంటి నన్నయ్య గారు కానీ ఈ విషయంలో రాజుగారికి చెప్పారు, నీ కుమారుడు యొక్క గురించి నీకు తెలియదా, ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసావని. కానీ పూర్వం ఈ వంశంలో పూర్వీకులు చేసినటువంటి కొన్ని దుస్సంఘటనలు దుష్కార్యాల వల్ల ఈయనకి అది ఒక శిక్షగా పరిణమిల్లిందని వాళ్ళే గుర్తించి తప్పదు ఇది జరగాల్సిందే ఆలోచనలో ఆ శిక్షని విధించిన తర్వాత ఆ బాధ నుంచి ఉపశమనం చేశారు. కానీ కాళ్ళు చేతులు తిరిగి వచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నాన్ని సఫలీకృతం చేయలేకపోయారు. కానీ ఇక్కడే వెలిసి ఉన్నటువంటి ఈ సారంగధరుడు అనేటువంటి ఈశ్వరుడుని ఆ వరం వల్ల కలిగినటువంటి ఆ సారంగధరుడు రాజకుమారుడు పూజించి కనుమ అనేటువంటి ఒక శుభదినమున తిరిగి కాళ్ళు చేతులు తిరిగి పొందడం జరిగింది. అలా కాళ్ళు చేతులు పొందినటువంటి స్వామి చాలా కాలం వరకు ఆరాధన చేసి శ్రీశైలం అని ఇలాంటి కొన్ని క్షేత్రాలు కూడా దర్శించి శ్రీశైలంలో సారంగధర మఠం అనే దాన్ని స్థాపించుకొని
చివరికి స్వామి అనుగ్రహంతో స్వామిలోనే ఐక్యమయ్యాడు. కొంతకాలానికి చిత్రాంగి అనే ఆవిడ కూడా ఆవిడ తప్పిదాన్ని తెలుసుకుని కాళ్ళు చేతులు నరకడానికి ఆవిడ వేసిన నేరమే కారణమని, ఆవిడ చాలా ఘోరమైన పాపాన్ని కొడిగట్టింది. అది తిరిగి ఆవిడ శిక్ష ఆవిడ విధించుకోవాలని ఉప్పాత్ర అనేటువంటి ఒక శిక్షను ఆవిడ విధించుకుంది. ఇదే దానికి కొంత సమీప ప్రాంతంలోనే పాతేరు అనేటువంటి గ్రామం ఉండేది. ఆ పాతేరు అనే గ్రామంలో ఆవిడని ఉప్పు పాత్ర అనేది వేశారు. ఆ ఉప్పు పాత్ర వేసినటువంటి ఆ ప్రాంతం క్రమేపీ పాతేరులా కాతేరుగా మారింది. ఇది స్థలపురం. ఇప్పుడు సారంగధరుని ఎక్కడైతే ఏ బండ మీద అయితే కాళ్ళు చేస్తున్నారు ఆ బండ ఇప్పటికే ఉందంటారు? ఇప్పటికి ప్రస్తుతానికి అప్పటి నుంచి ఇప్పుడు కొన్నవి ఏంటంటే దేవాలయంలో ఉన్నటువంటి శివలింగం కానీ, దేవాలయం వెనకాల వెలిసినటువంటి శివలింగం కానీ, ఆ పక్కనే ఉన్నటువంటి గరుకుమంత్ర శిల కానీ, ఈ మూడు కూడా 1000 సంవత్సరాల క్రితమే ఉన్నటువంటివి.